దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపస్పదమై యుంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, దేవుడు తన ప్రజలకు చెప్తున్న ఒక చక్కని మాట. ఇప్పటివరకు మీరు అన్య జనములలో ఏ రీతిగా అయితే మీరు శాపాస్పదంగా ఉన్నారో, అలాగే ఇప్పుడు మీరు అదే అన్య జనులలో ఆశీర్వాదాస్పగునట్లుగా దేవుడు మనల్ని రక్షించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, వ్యవసాయ పరంగా, అభివృద్ధి పరంగా, గృహంలో కట్టుకునే విషయంలో, ఇంకా ఏదైతే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఉద్యోగ విషయంలో కావచ్చు, మేలు పొందుకునే విషయంలో కావచ్చు, దాని లోన్స్ శాంక్షన్ చేసే విషయంలో కావచ్చు, పిల్లలు వృద్ధి పొందే విషయంలో కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు విషయంలో కావచ్చు, కోర్టు కేసుల విషయంలో కావచ్చు, ఏది మనకు జీవితంలో ప్రస్తుతానికి అసాధ్యంగా మార్చివేయబడుతుందో, అన్యజనుల ముందు ఏ రీతికి మనం నిందించి అవమానించబడతా ఉన్నామో ప్రతి స్థితిగతులను బట్టి దేవుడు సెలవిస్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే, అదే అన్యజనులలో మీరు ఆశీర్వాదమగునట్లుగా దేవుడు మనల్ని రక్షించబోతా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే ప్రియ దైవజనమా, దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే, నువ్వు భయపడక ధైర్యము తెచ్చుకోమంటా ఉన్నాడు. నీ కొరకు నేను గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి నువ్వు భయపడక ధైర్యము తెచ్చుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. గడిచిన దినము దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుప్సూర్ ప్రాంతంలో చక్కటి కోతకాల పండుగ జరిగింది. ఆ కోతకాల పండుగకి ఎంతో ఆశ కలిగి బిజాపూర్ నుంచి వెళ్ళి ఒక బ్రదర్ రావడం జరిగింది. ఆ పండుగలో పాలు పొంది నేను దీని యొక్క వాగ్దానం తీసుకొని వెళ్ళాలని ఆ బ్రదర్ ఎంతో చక్కగా ఆశ కలిగి వచ్చారు. కానీ ఏమి జరిగిందంటే, అపవాది ఆ పండుగలో వారు పాలు పొందుకున్నట్లు, కుటుంబీకులు దేవుని యొక్క సన్నిధానంలో సంతోషించుకున్నట్లు, అందరిలో దుఃఖము కలిగజేసే విధముగా ఏం చేసిందంటే, హాస్టల్లో ఉన్నటువంటి ఒక కుర్రవాడు వాళ్ళ కుమారుడు ఒక కలర్ గోళీ మింగడం జరిగింది. డాంబర్ గోళీ మింగడం జరిగింది. దానితో ఆ విషయం మాకు మధ్యాహ్నం సరికి తెలిసేసరికి ఆ తండ్రి, బంధువులు అందరూ కూడా విస్తారంగా ఏడుస్తూ ఉన్నారు. ఒక మనిషిని కోల్పోతే ఎంత ఏడుస్తారో, ఎంత దుఃఖపడతారో, వారి దుఃఖం నాకు ఆ రీతిగా కనబడింది అన్నట్టు. మనుషులు మాత్రమే ఉన్నారు, కానీ పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ ప్రాణం మాత్రం కొట్టుకుంటా ఉంది. అలాంటి సందర్భంలో వారి బంధువుల్లోంచి ఒక సహోదరి వచ్చి, అయ్యా, మరి నా కొడుకుకి ఈ రీతిగా జరిగింది, ప్రార్థన చేయండి అని ఆ సహోదరి వచ్చి చెప్పంగా, వారి యుద్ధకు వెళ్ళి ఆ కుమారుడితో కాల్లో మాట్లాడి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గొప్పగా స్వస్థపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయినా కూడా అపవాది ఏం చేసిందంటే, ఈ రీతిగానే భయపెడుతూ కుర్రుని వణుకు పెట్టించి పదే పదే ఫోన్ చేయిస్తూ ఉంది. ఇట్లా అవుతా ఉంది, అట్లా అవుతా ఉంది అని, భయం అవుతా ఉంది అని. దాని తర్వాత వాళ్ళ ఆలోచన చూసి, వారి బాధ చూసి, మీ మనసు నెమ్మదిగా ఉండడానికి మీకు తెలిసిన వారికి ఎవరికైనా కాల్ చేయండి, టీచర్స్కి కాల్ చేయండి, వాళ్ళనుంటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, మీ తృప్తి కొరకు హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ వాళ్ళు ఏం లేదని చెప్తారు అని చెప్పినప్పుడు వారు ఆ రీతిగా చేశారు. నేను చెప్పిన ప్రకారం చేశారు. తినమన్నది తిన్నారు, తాగమన్నది తాగారు. దాని ద్వారా డెలివరెన్స్ ఇచ్చాడు. కానీ కుర్రవాడి హృదయంలో భయము. రెండవదిగా చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా భయపెడతా ఉన్నారు. అందరి మాటలు విని హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరొక డాక్టర్ ఏమన్నారంటే, ఆక్సిజన్ పెట్టాలని చెప్పేసి అన్నారు. ఇంకా టెన్షన్ పెరిగిపోయి ఏమవుతుందో అని గుండెలు బాదుకున్నారు. ప్రాణాలు లేదు అక్కడ ఇక్కడ కూడా. కానీ దేవుడు సజీవంగా మరొక సహోదరుని నిలబెట్టుకొని, మీరు ఎందుకు అటు ఇటు తీసుకెళ్తా ఉన్నారు, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది కదా, ఇక్కడ అయ్యగారు ఉన్నారు కదా,
మీ డైరెక్ట్ ఇక్కడికి తీసుకొని రండి అంటే మేము అందగలుగుతామా ప్రార్థనకని వారి తండ్రి గారు అనుకున్నారు. కానీ దేవుడు సకాలంలో ఒక కుమారుడిని సజీవంగా తీసుకొని వచ్చాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఔట్ ఆఫ్ డేంజర్ కుర్రోడు మంచిగానే ఉన్నాడు. ఒక చక్కటి సాక్ష్యం విని ఆ ప్రార్థనలకి కుమారుడు అటెండ్ కావడం జరిగింది. మేము రాత్రికాల సమయంలో వచ్చేటప్పుడు కూడా ఒక కుమారుడికి ప్రార్థన చేసి ధైర్యం చెప్పి రావడం జరిగింది. అన్యజనుల్లో ఆ కార్యం గనుక జరిగినట్లయితే ఏ రీతిగా ఉంటుందంటే నిందాస్పదంగా ఉంటుంది. కానీ దేవుడు ఒక కుటుంబమును గడిచిన దినం ఏం చేశాడంటే ఆశీర్వాదంగా రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును. తన ప్రజలకు ఎప్పుడు కూడా తోడై ఉండే దేవుడు అని నిరూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. తన ప్రజలను అవమానించేవాడు కాదు. తన ప్రజల కొరకు ఎక్కడైతే నిందించబడ్డారో అక్కడే ఘనతాస్పదంగా నిలబెట్టే మహాదేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి తెలిసింది కుటుంబీకులకు దేవునిలో ఉన్న శక్తి ఏంటో అనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యాన్ని బట్టి కూడా నేను కూడా ఎంతో సంతోషించి ఉన్నాను. ధైర్యపరచబడి ఉన్నాను. బలపరచబడి ఉన్నాను. ఆ ప్రజలకి నేను అదే చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. దేవుని దాసులుగా చెప్పబడేటువంటి ప్రతి మాట వారిది కాదులే, కానీ దైవమునది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు చెప్పబడుతున్న ఏ మాట అయినా కూడా మానవులుగా చెప్పింది కాదులే, కానీ దైవముగా ప్రభు మీతో మాట్లాడుతా ఉన్నా. ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు భయపడక ధైర్యము తెచ్చుకుని. ఎందుకనగా ఇస్సాకు ఆ దేశమందున్న వాడై, శత్రు దేశంలో ఉన్నటువంటి వాడై మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి అడిగే ప్రశ్నల్లో కుమారుడు ఉన్నప్పుడు ఆ దేశమందులో దేవుడు వాగ్దానం చేశారు. నీ తల్లికి ఇస్తాను ఒక వాగ్దానము, నేను నిశ్చయంగా నీ జీవితం నెరవేరుస్తానని చెప్పేసి ప్రభు ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఒక విత్తనం వేసి నూనె ప్రతిఫలం పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదం చూసిన అన్యజనులందరూ కూడా ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు గనక ఈయన అంచెలంచెలుగా ఆశ్రయించబడ్డాడు అని వారు తెలుసుకోవడం జరిగింది. ఎంతగా తెలుసుకున్నారంటే అసూయ పడేంతగా తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేడు రాబోతున్న కాలంలో కూడా ఏ అన్యజనులైతే నిన్ను నిందించినారో, అవమానించిన వాళ్ళ ముందు నువ్వు గేలి చేయబడ్డావో, తృణీకరించి వేయబడ్డావో, నెట్టి వేయబడ్డావో, గెంటి వేయబడ్డావో, వారందరూ కూడా నీకు రాబోతున్న ఆశీర్వాదములను చూసి సనుకొనబోతా ఉన్నారు, ఈర్ష్యపడబోతా ఉన్నారు, సనుకొనబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుళ్ళుకొనబోతున్నారని గొప్ప ఆశీర్వాదం ప్రభు మనకు ఇవ్వబోతుండగా ఇక వాగ్దానం మన హృదయంలో స్వీకరించి దాన్ని విశ్వసించి ప్రార్థన పూర్వక మనం ముందుకు సాగుదాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందములయ్య. ఈరోజు ఎంత చక్కగా చక్కటి మాట మాతో మాట్లాడారయ్యా, నీకు వందములయ్య. అవును తండ్రి, ప్రస్తుత స్థితికి మేము నిందాస్పదంగానే ఉన్న ప్రభు, అవమాన పరిస్థితుల్లో మేము ఉన్నాము తండ్రి. ఇటువంటి జవాబు చెప్పలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము తండ్రి. ఇదిగో నువ్వు నమ్మకమైన విశ్వాసే కదా, నీకెందుకు ఈ రీతిగా అవుతుందన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు తండ్రి, జల ముందుకు వెళ్ళినప్పుడు మేము తలెత్తుకొని వారిగా ఉన్న ప్రభు, నిందాస్పదంగా మేము ఉన్నాము. కానీ ప్రభువా, నా జీవితం చూసి, నా పరిస్థితిని చూసి ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడ ప్రభు, ఆశీర్వాద స్పదముగా నన్ను చేస్తానన్న ప్రభు, నన్ను భయపడకన్న ప్రభు, ధైర్యంగా ఉండమన్నావు ప్రభు. ఈ ధైర్యం ప్రభు నాకు మానవులు ఏ ఒక్కరు ఇవ్వలేదు ప్రభు, అధికారులు ఏ ఒక్కరు ఇవ్వలేదు ప్రభు. అందరూ సూటిపోటి మాటతో ఇబ్బంది పెట్టారు, ఇరుకర పెట్టారే, కానీ నీవైతే నా ప్రభు నన్ను ధైర్యపరిచావు ప్రభు, నన్ను బలపరిచావు ప్రభు అని ఎంతమంది ప్రార్థిస్తున్నారు నా ప్రభు. కన్నీరు విడుస్తున్నారు తండ్రి, వారి గుండె ఉప్పొంగుతుందో ప్రభు. ప్రతి బిడ్డను మీరు పేరు వరిసి మీరు దీవించండి, ఆశీర్వదించండి, వృద్ధి పొందించండి ప్రభు. ఏ కోణములు దీవించాలని ఆశపడుతూ ముందుకు సాగుతున్నారు నా ప్రభు. ప్రతి కోణములు బిడ్డలు బ్లెస్ చేసి దీవించి వర్ధిలింపజేయండి ప్రభు, నీకు వందములయ్యా. గడిచిన దినపతను కుప్స ప్రాంతంలో అతను తన కోతుకల పండుగ జరిగింది ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డను నా ప్రభు దీవించవలసిందిగా ప్రార్థిస్తుంటాను. ఏదైతే విశ్వాసం చెప్పున నా అతన్ని వారి ఫలములు తీసుకుని వెళ్ళారా ప్రభువ, వారి విశ్వాస ప్రకారంగా నా అతన్ని ప్రతి కార్యము నెరవేర్చబడును గాక ప్రార్థిస్తుంటాము నా అతన్ని. ఇదిగో ప్రభు, వారి పక్షం మేము కూడా విశ్వాసపూర్తిగా ప్రార్థన చేస్తుంటాము నా అతన్ని. తండ్రి నీకే స్తోత్రం ప్రభు, తండ్రి నీకే స్తోత్రం తండ్రి. వారు ఆశపడ్డ ప్రకారం వారి జీవితంలో నెరవేర్చబడును గాక ప్రార్థన చేసినప్పుడు మరుసటి ఏటలో ప్రభువా అద్భుతమైన సాక్ష్యం తండ్రి మేము వింటకు నాతని, ఒక సాక్ష్యం ద్వారా ఇంకా అనేకులు కదిలించబడ్డకు నాతని, విశ్వాస పునాదులు స్థాపించబడ్డకు నాతని, అనేకుల్లో ప్రభా విశ్వాస వీరులు లేచినట్లుగా నాతన్ని కృప చూపండి తండ్రి. పాత నిబంధన గ్రంథంలో అయితే నా తండ్రి విశ్వాస వీరులు ఉన్నారయ్యా, నేటి తరంలో విశ్వాస వీరులు లేరయ్యా.
అవిశ్వాసులుగా మారిపోతా ఉన్నారు తండ్రి. విశ్వాసత లేకుండా ఉండిపోతున్నారు. కానీ ప్రభువా, ఇదిగో ప్రభు ఈ కార్యముల ద్వారా తన అనేకులు విశ్వాసం రేకెత్తించబడ్డారు తండ్రి. అనేకులు ప్రభు కుటుంబం కట్టుకునే విధంగా నా తండ్రి వారి విశ్వాసం బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నా తండ్రి. ఇదిగో ప్రభు వాక్యమైన ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయండి తండ్రి. నీకు వందములయ్యా తండ్రి. ఇంకను తండ్రి నీకు స్తోత్రం. ఎవరికి ఏది అక్కడికి ఉందో అవసరం ఉందో తండ్రి ప్రతి విషయాల ప్రభు నీవే కార్యం జరిగించి మహిమను మీరే పొందుకొనవలసిందిగా ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.